ఆ స్వర్గమే భూలోకానికి దిగిరాపోతుంది. సకల దేవతలకు ఆహ్వానం పలికేందుకు పవిత్ర భూమి ప్రయాగ్రాజ్ ముస్తాబవుతోంది. 101 దేవతల ఆశీర్వాదం పొందేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరకు హైటెక్ టెక్నాలజీతో హై లెవెల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం. యావత్ దునియాలోనే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే మహా వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. మరో 10 రోజుల్లో మొదలు కానున్న మహాకుంభమేళా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మహాకుంభ్ కోసం యూపీ సర్కార్ ఒక ఆధ్యాత్మిక నగరిని నిర్మిస్తోందా? పన్నెండేళ్ల తరువాత జరిగే మహాకుంభమేళాకు ఓ రేంజ్లో ఏర్పాట్లు. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న ప్రయాగ్రాజ్. త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్య స్నానాలకు అరేంజ్మెంట్స్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబురం. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసే హెడ్ కౌంట్ నమోదయ్యే జనజాతర. మహాకుంభమేళాకు సమయం ఆసన్నమవుతోంది. 12 ఏళ్లకోసారి జరిగే మహామహోత్సవం ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం యూపీలో ప్రయాగ్రాజ్ సర్వం సిద్ధమవుతోంది. 45 రోజుల పాటు జరగబోతున్న హిందుత్వ వేడుకకు హైటెక్ టెక్నాలజీతో ఓ రేంజ్లో అరేంజ్మెంట్స్ చేస్తోంది యోగి సర్కార్. కొత్త ఏడాదిలో జరగబోయే ఈ మెగా ఈవెంట్ను చరిత్రలో నిలిచిపోయేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ప్రభుత్వం. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక ఆధ్యాత్మిక నగరినే నిర్మిస్తోంది యూపీ సర్కార్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి దాంట్లో చాలా కేర్ తీసుకుంటోంది. ఎక్కడా ఏ చిన్న ప్రాబ్లం రాకుండా అధికార యంత్రాంగం మొత్తం ప్రయాగ్రాజ్ నుంచే వర్క్ చేస్తోంది. మహాకుంభమేళా కోసం దాదాపు 4000 హెక్టార్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహాకుంభకు 6300 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం ఇప్పటికే 5000 కోట్ల వరకు ఖర్చు చేసింది. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఇప్పటికే సాధువులు, సంతులు, స్వామీజీలు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. శ్రీ పంచదశనాం ఆవాహన్ అఖాడా సాధువులు హరిద్వార్ నుంచి పవిత్ర కర్రను ప్రయాగ్రాజ్కు తీసుకొచ్చారు. ప్రయాగ్రాజ్ మహాకుంభ్లో పవిత్ర స్నానం ఆచరించడానికి వస్తున్న కోట్లాది మంది భక్తులు సనాతన ధర్మజ్యోతిని వెలిగించే పవిత్ర కర్రను దర్శనం చేసుకుంటారు. శ్రీ పంచదశనాం ఆవాహన్ అఖాడాకు చెందిన వందలాది మంది మహాత్ములు ఈ పవిత్ర కర్రయాత్రలో పాల్గొన్నారు. కుంభమేళా అంటే ఇది సాధారణమైనటువంటి కుంభమేళా కాదు. చాలా దాది శంకరాచార్యులు సృష్టించినటువంటి మహాకుంభమేళా ఈ ఒక సిద్ధాంతం. దీంట్లో అన్ని నదులు, గంగా, యమున, సరస్వతి, అన్ని నదులు కూడా ఈ రాజ్ ప్రయాగలో కలుస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఒక పుష్కరాలు జరగబడుతూ ఉంటుంది. ఈ యొక్క పుష్కరాల్లో స్నానం చేయటం వల్ల సకల దరిద్రము పోయి, సకల రోగాలు అన్నీ పోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల 33,000 కోట్ల దేవి దేవతల ఒక ఆశీర్వచనం కూడా మన పైన ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కుంభమేళా అనేది హిందూ మతంలో ముఖ్యమైన అతిపెద్ద పండుగ. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుంభమేళా సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం. కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు తరలివచ్చి నదిలో స్నానాలు ఆచరిస్తారు. 12 ఏళ్ల తరువాత మహాకుంభమేళా జరుగుతూ ఉంటుంది. భారతదేశంలోని 4 పవిత్ర నదులు, 4 పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కుంభమేళా నిర్వహిస్తారు. ఈసారి మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఋషుల కాలం నుంచి కుంభమేళా జరుగుతూ వస్తోంది. బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈసారి జనవరి 13న పుష్యమాసంలోని పౌర్ణమి తిథిలో ప్రారంభమై ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మహాకుంభమేళా జరగనుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా పౌష్ పూర్ణమి స్నానంతో స్టార్ట్ అవుతుంది.
మహాశివరాత్రి రోజు చివరి షాహీ స్నానంతో ముగుస్తుంది. మహాకుంభంలో కల్పవాసం చేసే భక్తులు ప్రతిరోజు 3 సార్లు స్నానం చేస్తారు. ఇలా త్రివేణి సంగమం దగ్గర రాజస్నానం చేస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. మహాకుంభమేళాను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఓ రేంజ్లో క్యాంపెయిన్ చేస్తోంది యూపీ సర్కార్. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రోడ్ షోలు చేస్తూ సీఎంలు, పార్టీల డెలిగేట్స్, ఇతర వీఐపీలకు ఇన్విటేషన్లు ఇస్తూ యావత్ దునియా దృష్టిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి అందరినీ ఆహ్వానిస్తున్నారు. అఖండ భారతావనిని ఒక్కచోట చూడాలనుకుంటే, వసుదైక కుటుంబమైన భారత్లో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మిక సంబురం కళ్ళారా చూడాలనుకుంటే మహాకుంభమేళాను సందర్శించాల్సిందేనంటూ ఇన్వైట్ చేస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు ప్రయాగ్రాజ్ చరిత్ర, మహాకుంభమేళా హిస్టరీని తెలుసుకునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. త్రివేణి సంగమం, పవిత్ర పుణ్యస్నానం, అద్భుత ఘడియల వేళ జరగబోతున్న మహావేడుకకు అద్భుతః అనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయాగ్రాజ్ సరికొత్త శోభను సంతరించుకుంటోంది. ఇప్పటికే ఉత్సవ కళ ఉట్టిపడుతుండగా జనజాతరకు వేళవుతున్న కొద్దీ యూపీ సర్కార్లో టెన్షన్ కనిపిస్తోంది. ఆధ్యాత్మికత నుంచి అలంకరణ వరకు, ట్రాన్స్పోర్ట్ నుంచి ఘాట్ల వరకు, స్నానాల వరకు, ప్రయాగ్రాజ్లో అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వెళ్లేంత వరకు అంతా స్వర్గమే అన్న ఫీలింగ్ కలిగించేలాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అధికారులు. మహాకుంభకు పోటెత్తే కోట్లాది మంది భక్తులను ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? ట్రాన్స్పోర్ట్ నుంచి శానిటేషన్ వరకు, వసతి నుంచి భోజనం వరకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హై లెవెల్ అరేంజ్మెంట్స్, అధునాతన పోలీస్ యాప్, ఎయిర్ ఫోర్స్ డ్రోన్లతో నిఘా, త్రివేణి సంగమం దగ్గర అద్భుతః అనే రేంజ్లో రంగోలీ, కోట్ల మంది ఒకే చోటకు వచ్చే జనజాతర, హిందువుల అతిపెద్ద పండుగ మహాకుంభమేళా, అత్యంత పవిత్రమైన పుణ్యస్నానాలు ఆచరించే ఓ పెద్ద వేడుక. ప్రతి 12 ఏళ్ల తరువాత మాత్రమే జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ రేంజ్లో ఏర్పాట్లు చేస్తోంది యోగి సర్కార్. మోడ్రన్ టెక్నాలజీతో రోడ్లు, స్ట్రీట్ లైట్స్, థీమ్ లైటింగ్ పనులు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఆధ్యాత్మిక జాతరకు రెడీ అవుతున్న ప్రయాగ్రాజ్ ఇప్పటికే జిల్ జిగేల్మని విద్యుత్ వెలుగుల మధ్య ఓ వెలుగు వెలిగిపోతోంది. భూమి మీద ఉన్నామా, దేవతలు కొలువై ఉన్న స్వర్గంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీని వాడుతూ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. పోలీస్ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ని డెవలప్ చేశారు. అందులో రూట్ మ్యాప్, పార్కింగ్ ప్లేస్లు, అధికారుల కాంటాక్ట్ నెంబర్లు, ఇలా పూర్తి డీటెయిల్స్ పొందుపరుస్తున్నారు. ఒక్క క్లిక్ తో టోటల్ సమాచారం తెలిసేలా చూస్తున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ను ఈజీగా ఫేస్ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు. రియల్ టైమ్ కమ్యూనికేషన్, ఇన్సిడెంట్ రిపోర్టింగ్, స్టేటస్ అప్డేట్ ఉండేలా హైటెక్ టెక్నాలజీ వాడుతున్నారు. మహాకుంభ కోసం 24/7 నిఘా కోసం టెథర్డ్ డ్రోన్లను మోహరిస్తారు. 2750 డ్రోన్లు ఏఐతో పనిచేసే సీసీటీవీలతో లింక్ చేస్తున్నారు. స్నానపు ఘాట్లు, ఆలయాల పరిసరాలు, ట్రాఫిక్ ఏరియాలు, పార్కింగ్ ప్లేస్లు మొత్తం నిఘా నీడలో ఉండనుంది. అంతేకాదు, ఘాట్ల దగ్గర భక్తులు నీళ్లలో కొట్టుకుపోకుండా బోట్లతో పర్యవేక్షణ, గజ ఈతగాళ్లు, 220 డీప్ సీ డైవర్లు, 700 పడవలను 24/7 హై అలర్ట్ లో ఉంచనున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఫైర్ సేఫ్టీ రోబోటిక్స్ వరకు డ్రోన్లతో నిఘా, అణువణువు జల్లెడపట్టే భద్రతా వ్యవస్థతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది యూపీ సర్కార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచనున్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే క్విక్ గా రెస్పాండ్ అయ్యేలా ఫైర్ సేఫ్టీ రోబోటిక్స్ ను వాడనున్నారు. మేళా జరిగే ప్రాంతాన్ని 5 జోన్లుగా విభజించి ప్రతి జోన్లో 5 సెక్టార్ల చొప్పున మొత్తం 25 సెక్టార్లు ఏర్పాటు చేసి శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. 100 బెడ్లతో సెంట్రల్ ఆసుపత్రిని సెటప్ చేస్తున్నారు. 2 20 పడకల సబ్ సెంటర్ ఆసుపత్రులను, 25 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
125 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. రాయ్బరేలీ ఎయిమ్స్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మహాకుంభమేళా కోసం దేశవ్యాప్తంగా 50 నగరాల నుంచి ప్రత్యేక ట్రైన్స్ నడుపుతోంది రైల్వే శాఖ. కేవలం రైలు మార్గం ద్వారే ప్రతిరోజు 20 లక్షల మందికి పైగా భక్తులు ఈ కుంభమేళాకు వస్తారని అంచనా. కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది యూపీ సర్కార్. ఇక పుణ్యస్నానాలు, పూజా కార్యక్రమాల్లో ఇబ్బందులు రాకుండా టెక్నాలజీ సాయంతో భక్తులను గైడ్ చేయబోతున్నారు. కుంభమేళాలో ప్రత్యేక రోజులైన మౌని అమావాస్య, వసంత పంచమి స్నానం వంటి ప్రధాన స్నానోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇక 4000 హెక్టార్లలోని 25 సెక్టార్లలో మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్లు, 1850 హెక్టార్లలో పార్కింగ్, 30 బ్రిడ్జిలు, 67,000 స్ట్రీట్ లైట్లు, 150,000 మరుగుదొడ్లు, 150,000 టెంట్లు, 25,000 కంటే ఎక్కువ వసతి గృహాలు కట్టారు. అదనంగా పౌష్ పూర్ణిమ, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత్ పంచమి, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి వంటి కీలకమైన స్నాన పండుగల సమయంలో భద్రత, ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. ఈసారి జరిగే మహాకుంభమేళా రికార్డులు సృష్టించనుంది. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు జోరందుకున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ల దగ్గర భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించనున్నారు. ఇక కుంభమేళా ప్రాంతంలో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద కళాకృతిని తీర్చిదిద్దుతున్నారు. రంగోలీ కోసం 11 టన్నుల రంగును వాడుతున్నారు. ఆధ్యాత్మికత, ఐక్యత, భక్తిని వర్ణించేలా అతిపెద్ద ముగ్గును వేస్తున్నారు. కుంభమేళాలో నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, గంగా హారతి ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ భారీ రంగోలీ కూడా అంతే హైలైట్ కానుంది. దేశంలోని విభిన్న సంస్కృతులు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. 2013లో మహాకుంభమేళా నిర్వహించగా ఆ తరువాత 2019లో అర్ధకుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025 జనవరిలో మహాకుంభమేళాను వైభవంగా నిర్వహించబోతున్నారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఇది అతిపెద్ద పండుగ. ఈ పవిత్ర జాతరలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.